ఎంతో మంది రాంగ్ డెసిషన్ తీసుకుని కెరీర్ స్పాయిల్ చేసుకుంటున్నారు. డాక్టర్ ఏ సతీష్ గారి 25 ఏళ్ల ఎక్స్పీరియన్స్ తో మీ కెరీర్ డెసిషన్స్ డబుల్ చెక్ చేసుకోండి. వెల్కమ్ టు ప్రైమ్ 9 న్యూస్. విద్య, ఉద్యోగ అవకాశాలు. ప్రైమ్ 9 న్యూస్ ఎడ్యుకేషన్లో డాక్టర్ ఏ సతీష్ గారి ఆధ్వర్యంలో వేలాది మంది విద్యార్థులకు వాళ్ళు జాతీయ అంతర్జాతీయ స్థాయిలో ఏ రకమైనటువంటి కెరియర్ను ఎంచుకోవాలి, ఏ కోర్సులను ఎంచుకుంటే వాళ్ళ భవితవ్యం గ్యారంటీగా ఉంటుందనేటటువంటి అంశాలపై కెరియర్ కౌన్సిలింగ్ కోచ్గా డాక్టర్ ఏ సతీష్ గారు అందిస్తున్నటువంటి సర్వీసెస్ ప్రైమ్ 9 వేదికగా కొనసాగుతుంది. మీకు కెరియర్లో ఎప్పుడు ఎలాంటి సమస్యలు వచ్చినా డాక్టర్ ఏ సతీష్ గారిని కాంటాక్ట్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఈరోజు సబ్జెక్ట్లో ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీ అంటనంటే ప్రపంచంలోనే అగ్రగామి యూనివర్సిటీగా గత దశాబ్దాల కాలం నుండి కొనసాగుతుంది. ఆక్స్ఫర్డ్ విద్యా విధానంతో పాటు అక్కడ స్టూడెంట్స్కి ఇచ్చేటటువంటి ఇంపార్టెన్స్ అనేటటువంటిది ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీని అగ్రగామిగా కొనసాగుతుంది. ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీలో అండర్ గ్రాడ్యుయేట్ ప్రోగ్రామ్స్కు అడ్మిషన్ పొందే విధానం, ఏ కోర్సులలో అడ్మిషన్ పొందాలి, ఏ అంశాలు అనే అంశంపై డాక్టర్ ఏ సతీష్ గారితో మనం అడిగి తెలుసుకుందాం. సతీష్ గారు, వెల్కమ్ టు ప్రైమ్ 9 న్యూస్. నమస్తే అండి. డాక్టర్ సతీష్ గారు, గత 3 దశాబ్దాల నుండి ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీ ప్రపంచ అగ్రగామి యూనివర్సిటీలలో టాప్గా కొనసాగుతుంది. ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీలో అండర్ గ్రాడ్యుయేట్ ప్రోగ్రామ్స్కు అడ్మిషన్ పొందాలంటే ఏంటి పద్ధతి? డెఫినెట్గా అంటే ప్రపంచంలోనే ప్రఖ్యాతిగాంచినటువంటి యూనివర్సిటీస్లో మీరు ఆక్స్ఫర్డ్ కానీ, క్యాంబ్రిడ్జ్ కానీ ఇవన్నీ కూడా పాత యూనివర్సిటీలు కదండి. ఆల్మోస్ట్ 1200 సంవత్సరం అండి. 1200 హిస్టారికల్గా 12th సెంచరీలో ఉన్నవి. తర్వాత అమెరికాలో మీకు 18th సెంచరీ కానివ్వండి, 16th సెంచరీ, ఇప్పుడు హార్వర్డ్ ఉందనుకోండి 16th సెంచరీ, మిగిలిన కాలేజెస్ అన్ని 18th సెంచరీలో ఉంటాయి. ఇవన్నీ ఎంఐటీలు ఇవన్నీ కూడా. ఇన్ఫ్యాక్ట్ ఇంకొక ఇదేంటంటే అక్కడ హార్వర్డ్ పెట్టిన కాలేజీ పెట్టినటువంటి ఎవరైతే ఉన్నారో చదివింది కూడా ఇక్కడ క్యాంబ్రిడ్జ్లో చదువుకున్నారు. అంటే చాలామంది మీకు యూఎస్లో ఉన్న ప్రెస్టీజియస్ కాలేజెస్ పెట్టినటువంటి ఫౌండర్స్ ఇక్కడ చదువుకున్న వాళ్ళు, వాళ్ళ ఫ్యామిలీస్ కానీ. సో ఎడ్యుకేషన్ ఆర్జినిటీగా మనం భావించవచ్చు డెఫినెట్గా. అంటే ఆ ప్రెస్టేజ్ అనేది మీకు అప్పటి నుంచి అది క్యారీ అవుతుందండి డెఫినెట్గా. సో ఆక్స్ఫర్డ్ లాంటి ఆ వర్డ్ కానీ, ఆక్స్ఫర్డ్ కానీ, క్యాంబ్రిడ్జ్ కానీ ఇలాంటి వర్డ్స్ మనం మాట్లాడినప్పుడు ఆ వైబ్రేషన్ బాడీలోనే మనకి వస్తుందండి. అంటే కొంచెం ప్రెస్టీజియస్ కాలేజ్, ఇవన్నీ ఎంఐటీ ఇలాంటి స్టాన్ఫర్డ్ ఇలాంటి అన్నప్పుడు కూడా. సో డెఫినెట్గానంటే ఇక్కడ ముందుగా నేను చెప్పాల్సింది ఏంటంటే చాలామంది మనకి తెలుగు విద్యార్థుల పిల్లలు ఏమనుకుంటారంటే, ఓహో ఆక్స్ఫర్డా, ఇది అసలు మనకి సంబంధించిన పదం కాదు, అసలు ఇది ఎట్టి పరిస్థితుల్లోనే మన వల్ల కాదు, లేకపోతే ఇది మనం అలా రీచ్ అవ్వలేము, ఇది అసలు మనకు సంబంధించిందే కాదు, ఇది ఎవరో మోస్ట్ బ్రిలియంట్స్ ఆన్ ద ఇండియా నుంచి కానీ లేకపోతే ఎలా వెళ్తారేమో అని కనీసం ఆలోచన చేయడానికి కూడా ధైర్యం చేయరు. ఒకవేళ ఆలోచన చేద్దామన్నా కూడా దానికి సరిపడా, ఎందుకంటే దానికి వెయిటేజ్ ఎక్కువ, అప్లికేషన్స్ మీద, ఎస్ఓపీ మీద, వీటి మీద ఎక్కువ వెయిటేజ్ ఉంటుంది. దాన్ని చేసి అంత అప్లికేషన్స్ పెట్టగలిగే పరిస్థితిలోనే ఎవరు ఉండకపోవడం, అసలు అప్లికేషన్లే పెట్టరు. అసలు మీరు అడ్మిషన్ పక్కన పెట్టండి, అసలు ముందు దాన్ని ధైర్యం చేయరు. సో దానికి సంబంధించిన కొన్ని ఫ్యాక్ట్స్ మనం మాట్లాడుకున్నట్లయితే కొంత క్లారిటీ మన వ్యూవర్స్కి వస్తుందండి. అంటే ఇది బెస్ట్ కాలేజే, కానీ వెళ్ళడం అనేది మరి అంత కష్టం కాదు, జాగ్రత్తగా ప్రాపర్గా ప్లాన్ చేసుకుంటే. సతీష్ గారు, అంటే ఆక్స్ఫర్డ్ కానీ మీరు అన్నటువంటి అగ్రగామి ఏవైతే యూనివర్సిటీలు ఉన్నాయో అవన్నీ కూడా పోస్ట్ గ్రాడ్యుయేట్ కోర్సులకే ఇప్పటి వరకు ప్రాధాన్యత ఇచ్చారు, ప్రావీణ్యత. కానీ అండర్ గ్రాడ్యుయేట్ అంటే నాకు కూడా కొద్దిగా కన్ఫ్యూజన్. లేదా అండర్ గ్రాడ్యుయేషన్కి ఏదైతే ఉందో, ఇప్పుడు యూకే ఉందండి, యూఎస్ ఉందండి, వీళ్ళు ఏం చేస్తారంటేనంటే జనరల్గా పోస్ట్ గ్రాడ్యుయేషన్కి వచ్చేటప్పటికి ప్రపంచంలో ఉన్న అందరినీ తీసుకోవడానికి ప్రయత్నం చేస్తారు, ఎందుకంటే రీసెర్చ్ అనేది చాలా మేజర్గా ఉంటుంది కాబట్టి. అండర్ గ్రాడ్యుయేషన్ ఏం చేస్తారంటేనంటే ఎక్కువగా ఒక 80% to 85% ఆఫ్ ది స్టూడెంట్స్, మాక్సిమం 90% ఆఫ్ ది స్టూడెంట్స్ లోకల్ వాళ్ళకి పాపం వాళ్ళు ఇస్తారండి. ఎందుకంటే ఏ దేశం వాళ్ళని కాపాడుకోవాలి కదండి, మొత్తం అందరూ కూడా ఇంటర్నేషనల్ స్టూడెంట్స్ ఇవ్వలేరు కదా. సో ఆక్స్ఫర్డ్లో ఉన్నటువంటి ప్రత్యేకత ఏంటంటే ఆల్మోస్ట్ మీకు చూసుకున్నట్లయితే ఓవరాల్గా ప్రతి ఇయర్ కూడా ఆల్మోస్ట్ 25,000 మంది అప్లికేషన్లు వస్తాయండి. 25,000 అప్లికేషన్లు వస్తే 3,500, 3,300 సీట్లు ఉంటాయండి అన్నీ కలిపి. ఈ 25,000 అప్లికేషన్స్లో ఏదైతే మీకు 3,500 సీట్లు ఉన్నాయో ఒక 15,000 యూకే వాళ్ళు వస్తారండి, అప్లై చేస్తారు. 15,000 మంది యూకే వాళ్ళు అప్లై చేస్తారు. ఈ యూరోపియన్ యూనియన్స్ ఏదైతే యూరోపియన్ యూనియన్స్ ఉన్నాయో, యూరోపియన్ యూనియన్స్ వచ్చేటప్పటికి ఓన్లీ 1,800 నుంచి 2,000 మంది మాత్రం అప్లై చేస్తారు. నాన్ యూరోపియన్ ఏవైతే ఉన్నాయంటే ఇంటర్నేషనల్ స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో 7,500 మంది ఇంటర్నేషనల్ స్టూడెంట్స్ అప్లై చేస్తారు. ఫారెన్ స్టూడెంట్స్ మనలాంటి వాళ్ళందరూ కూడా. సో ఓవరాల్గా ఉన్నప్పుడు ఒక 25,000 మంది అప్లై చేస్తారు, 3,200 మంది సీట్లు. అంటే యూకేకి యూఎస్కి డిఫరెన్స్ ఏంటంటే యూకేలో ఎలిజిబిలిటీ క్రైటీరియా పర్ఫెక్ట్గా ఉంటే తప్ప అప్లై చేయడానికి ఉండదు. యూఎస్ అలా కాదు, మీకు 80 మార్కులు వచ్చినా, 60 మార్కులు వచ్చినా, 70 మార్కులు వచ్చినా కూడా అప్లై చేసేయచ్చు. కాబట్టి అక్కడ అప్లికేషన్స్ ఎక్కువ ఉంటాయి నెంబర్, ఇక్కడ అప్లికేషన్స్ తక్కువ కనపడతాయి తప్ప అన్ని పొటెన్షియల్ అప్లికేషన్స్ ఉంటాయి. అందువల్ల కంపారిజన్ ఎగ్జాక్ట్గా యూఎస్తో యూకే సిస్టమ్, అప్లికేషన్ సిస్టమ్ కంపేర్ చేయడానికి కుదరదు. ఇక్కడ కంపారిజనే కుదరదు, ఎందుకంటే సిస్టమ్, ఈ క్రైటీరియా, ఈ ఎలిజిబిలిటీ క్రైటీరియా, సెలక్షన్ క్రైటీరియా కంప్లీట్లీ డిఫరెంట్ అండి. అలా 100% క్వైట్ ఆపోజిట్ యూకే అండ్ యూఎస్కి. సో అందువల్ల మన కంపారిజన్ అనేది ఇక్కడ క్వశ్చన్ రాదు, ఫస్ట్ పాయింట్.
రెండోది వచ్చేటప్పటికంటే ఈ యూజీ మీరు ఏదైతే పాయింట్ చెప్పారో ఈ 3,200 3,500 వరకు కూడా యూజీ సీట్స్ ఇవన్నీ కూడా దీనిలో జనరల్గా మనకి ఇంటర్నేషనల్ స్టూడెంట్స్కి వచ్చేటప్పటికి 16 నుంచి 17% ఆక్స్ఫర్డ్ ఇచ్చిందండి. డెఫినెట్గా 16 నుంచి 17% ఇంటర్నేషనల్ స్టూడెంట్స్ కూడా ఉన్నది మంచి పరిణామంగా చూడొచ్చు. యూరోపియన్ కంట్రీస్ ఉంటాయి చూసారా, అంటే అదర్ దాన్ లండన్ అంటే బ్రిటిష్ కాకుండా మిగిలినటువంటి కంట్రీస్ ఏవైతే యూరోపియన్ యూనియన్స్ ఉన్నాయో వాళ్ళకు కూడా ఆల్మోస్ట్ 6-7% ఆఫ్ ది సీట్స్ ఇవ్వడం జరిగింది. బ్రిటిషర్స్కి ఎవరైతే మీకు ఉన్నారో బ్రిటిషర్స్కి ఒక 83-82% మాత్రమే ఇస్తారు తప్ప మిగిలినవన్నీ కూడా బయట వాళ్ళకి ఇస్తారు. కాబట్టి మనం అందరూ కూడా అప్లై చేసుకెళ్ళొచ్చు. ఎర్లీ ఏజ్లోనే ఇలాంటి ప్రెస్టీజియస్ కాలేజెస్కి వెళ్ళి ఎక్స్పోజ్ అవ్వడం అనేది ఏదైతే ఉంటుందో డెఫినెట్గా అది చిన్న విషయం కాదంటది. అది అందరికీ అందిపుచ్చుకునే అవకాశం కాదు, అది చిన్న విషయం కాదంటది. సో డెఫినెట్గా అది మన నెంబర్స్ చూసుకున్నట్లయితే. రెండోది వచ్చేటప్పటికంటే అప్లికేషన్స్ ఇంటర్నేషనల్ అప్లికేషన్స్లో మనకి 17% ఆఫ్ ది సీట్లు మనకి ఇచ్చినప్పటికీ కూడా అప్లికేషన్స్ వచ్చి ఒక 30-35% అప్లికేషన్స్ ఉంటాయి. ఇప్పుడు 100 అప్లికేషన్ ఆక్స్ఫర్డ్కి వస్తే ఇంటర్నేషనల్ నుంచి 35% ఉంటుంది. 65% ఏమో యూకే నుంచి, మిగిలిన యూరోపియన్ వాటి నుంచి ఒక 10-15% వరకు ఉంటాయండి. బట్ యాక్సెప్టెన్స్ వచ్చేటప్పుడు మనకు కొంచెం తక్కువ ఉంటుంది, ఎందుకంటే మన కాంపిటీషన్ అది ఎక్కువ ఉంటుంది కాబట్టి. ఇంకొకటి అంటే ఇంటర్నేషనల్లో అంటున్నాం కదండి, ఏ కంట్రీస్ నుంచి ఎక్కువ అప్లికేషన్లు వెళ్తాయి అన్నది కూడా మనం ఒకసారి అనాలిసిస్ చేసుకుంటే నెమ్మదిగా నేను ఇండియా వరకు తీసుకొస్తాను. ఎక్కువగా మీకు చూసుకునేటప్పుడు చైనీస్ అండి, ఇంకా తెలియదు ఏముంది మీకు, ఇంకా ఎక్కడికైనా కూడా. సో చైనీస్ ఆల్మోస్ట్ సంవత్సరానికి వచ్చి మీరు ఈ లాస్ట్ ఇయర్ తీసుకున్న ఇంతకుముందు ఇయర్ తీసుకున్నా కూడా 2,200 నుంచి 2,300 మంది అప్లై చేశారు. వాళ్ళకి ఇచ్చిన సీట్లు ఏంటంటే 150. ఇండియా వచ్చేటప్పటికి మీకు 600 మంది అప్లై చేస్తారండి. 600 మంది అప్లై చేస్తే 20 మంది 22 మంది వరకు సీట్లు ఇస్తారు. అట్లాగే మీకు నెక్స్ట్ వచ్చేటప్పటికి మీకు జనరల్గా చూస్తే హాంకాంగ్ అండి ఒక 50 మంది వరకు ఇస్తారండి సీట్లు. సింగపూర్ 70 అండి. ఇండియా నుంచి ఎన్ని అప్లికేషన్లు వెళ్తాయి 600, సింగపూర్ నుంచి 600 వెళ్ళినా సింగపూర్ వాళ్ళకి 70 మందికి సీట్లు ఇస్తే మనకి 20 మందికి ఇస్తాడు. మేబీ సింగపూర్ క్వాలిఫికేషన్స్ కానివ్వండి వచ్చారు, వాట్ ఎవర్ ద రీజన్స్ పక్కన పెట్టండి. నెక్స్ట్ అమెరికా నుంచి 60 మందికి ఇస్తారండి సంవత్సరానికి. సో అప్రాక్సిమేట్గా పోలాండ్ చిన్న దేశం అయినప్పటికీ 25 మంది ఏకంగానండి. అట్లాగే జర్మనీ 22 మంది అండి. ఇండియా వచ్చి 22 చెప్పాను మీకు, రొమేనియా 20 అండి. అట్లాగే ఆస్ట్రేలియా 18, ఫ్రాన్స్ వచ్చి 18. అట్లా అప్రాక్సిమేట్గా మీకు ఒక 20 నుంచి 18, 20 నుంచి మాక్సిమం ఒక 60-70 వరకు కూడా ఒక్కొక్క దేశానికి ఇవ్వడం జరుగుతుంది. మన భారతదేశం గురించి మాట్లాడుకుంటున్నాం కాబట్టి భారతదేశంలో ఆల్మోస్ట్ 20 నుంచి 22, 23 వరకు కూడా మనకి సీట్లు వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి మరీ 2, 3, 4 సీట్లు అయితే కాదు. అంటే 22 అనేది చిన్న నెంబర్ అని మీకు అనిపించవచ్చు తప్ప, కానీ అంటే చాలా సీరియస్గా దాన్ని అప్లై చేసి స్టూడెంట్స్ ఎవరైతే మీకు 600 మంది ఆక్స్ఫర్డ్ ఫెనామినాలో చూస్తే అది యావరేజ్. సో డెఫినెట్గా మనం దీన్ని ఎలా చూడాలంటేనంటే అంటే ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీకి అప్లై చేయడం అనేది ఏదైతే ఉంటుందో అప్లికేషన్ ఏదైతే మనకు ఉంటుందో ఎస్ఓపి కానీ సప్లిమెంటరీ ఎస్ఎస్ కానీ ఏదైతే ఉంటాయి అప్లికేషన్ మొత్తం ప్రొఫైల్ ఏదైతే కరెక్ట్గా బిల్డ్ చేస్తామో అది పర్ఫెక్ట్గా చేయగలిగితే 70%, 60% సక్సెస్ అయిపోయినట్టే. రెండోది ఆక్స్ఫర్డ్లో ఉన్నటువంటిది మేజర్స్ మనం తీసుకున్నట్లయితే అంటే ఎలాంటి సబ్జెక్టులు ఉంటాయి ఏంటి అనుకున్నట్లయితే ఒక్కొక్క సబ్జెక్ట్కి ఒక్కొక్క రకమైన ఎగ్జామ్ పెడతారండి వాళ్ళు. యూఎస్లో అయితే టెక్నికల్ నాలెడ్జ్ మీద ఎగ్జామ్ పెట్టరు, జస్ట్ ఓన్లీ శాట్ ఎగ్జామ్తో మనం వెళ్ళిపోతాం. యూకేలో సిస్టమ్ వచ్చేటప్పటికి ఎట్లా ఉంటుందంటే వాళ్ళకి ఎగ్జామ్ ఒకటి పెట్టడం జరుగుతుంది. అది జనరల్గా హైదరాబాద్లో కూడా సెంటర్ ఉందండి. ఇప్పుడు శాంక్టమేరియా స్కూల్ కానివ్వండి, లేకపోతే ఓక్రిడ్జ్ కానివ్వండి, లేకపోతే ఏవైతే మీకు ఈ స్కూల్స్ ఇంటర్నేషనల్ స్కూల్స్ ఏవైతే మీకు ఉన్నాయండి వాళ్ళకి. సో ఇక్కడికి వచ్చేటప్పటికి మేజర్స్ మీరు చూసుకున్నట్లయితే బయోకెమిస్ట్రీ ఉంటుందండి, బయాలజీ ఉంది, బయోమెడికల్ ఉంటుంది, అలాగే కెమిస్ట్రీ ఉంటుంది, క్లాసిక్ ఉంది, మోడర్న్ లాంగ్వేజెస్ ఉంటుంది, కంప్యూటర్ సైన్స్ ఉంటుంది. కంప్యూటర్ సైన్స్తో కాంబినేషన్ కంప్యూటర్ సైన్స్ విత్ ఫిలాసఫీ, కంప్యూటర్ సైన్స్ సైకాలజీ, కంప్యూటర్ సైన్స్ మ్యాథ్స్, కంప్యూటర్ సైన్స్ ఎకనామిక్స్, ఇలా కాంబినేషన్స్. మళ్ళీ ఎకనామిక్స్ కాంబినేషన్, ఎకనామిక్స్ విత్ మేనేజ్మెంట్ కాంబినేషన్ ఉంటుంది. అంటే సతీష్ గారు అంటే నేను అనుకునేవాడిని ఆక్స్ఫర్డ్ అంటే ఎక్స్పర్ట్ ఫర్ ది లాంగ్వేజెస్ as well as ఆర్ట్స్ కు ఇంజనీరింగ్ కూడా. కానీ ఇంజనీరింగ్ కూడా మీరు చెప్పండి, ఈవెన్ మీరు కంప్యూటర్ సైన్స్ లో వరల్డ్ ర్యాంకింగ్ చూస్తే ఎప్పుడు టాప్ 3, టాప్ 4 లో ఉంటాయండి క్యాంబ్రిడ్జ్, ఆక్స్ఫర్డ్ లో. సో ఇంజనీరింగ్ అంటే ఇక్కడ ఇంజనీరింగ్ సైన్స్ అంటాడండి ఆక్స్ఫర్డ్ లో. ఆక్స్ఫర్డ్ ఇంజనీరింగ్ సైన్స్ అంటే మీరు ఒక్కసారి లోపలికి వెళ్ళిన తర్వాత ఒక 1 year చదివిన తర్వాత, ఈవెన్ 2 years చదివిన తర్వాత అప్పుడు మీరు స్పెషలైజేషన్కి వెళ్ళమంటాడు. మీరు కెమికల్కి వెళ్తారా, మెకానికల్కి వెళ్తారా, లేకపోతే సివిల్ ఇంజనీరింగ్కి వెళ్తారా, లేకపోతే ఏ అయితే మీరు వెళదాం అనుకుంటారో స్పెషలైజేషన్ అనేది ముందు ఇవ్వడం. అలా ముందు ఇవ్వగలిగిన ఓన్లీ మెటీరియల్ సైన్స్ ఇంజనీరింగ్ ఒకటి ఇస్తాడండి. మెటీరియల్ సైన్స్ ఇస్తాడు, కెమికల్కి కొంచెం సపరేట్గా ఉంటుంది తప్ప అప్లికేషన్ సిస్టమ్. మిగిలిన అన్ని ఇంజనీరింగ్ ఒకే పూల్లో ఉంటుంది. కంప్యూటర్ సైన్స్ కంప్లీట్లీ డిఫరెంట్ అండి. కంప్యూటర్ సైన్స్ సపరేట్గా ఒక సపరేట్ ఒక మేజర్ కింద చూస్తారు తప్ప ఇంజనీరింగ్లో పార్ట్ కింద చూడరు. ఇంజనీరింగ్ సైన్స్ వేరు, మెటీరియల్ సైన్స్ వేరు, ఇది వేరు మన కంప్యూటర్ సైన్స్. ఇంకొకటి చెప్పమంటే మీకు ఫిలాసఫీ బాగా ఎక్కువ అండి ఆక్స్ఫర్డ్లో. ప్రతి కోర్సుకి కాంబినేషన్ ఉంటుంది. మీరు అబ్జర్వ్ చేస్తే అంటే జనరల్గా హిస్టారికల్గా మీకు యూకే అనేటప్పటికీ ఎక్కువ ఫిలాసఫర్స్ ఎక్కువ అక్కడి నుంచి వచ్చారు కదండి. మీరు వరల్డ్లో ఉన్నటువంటి గ్రేట్ పర్సనాలిటీని చూసినా కూడా ఎక్కువ నోబెల్ ప్రైజ్ విన్నర్స్ కానివ్వండి ఇవన్నీ ఆక్స్ఫర్డ్, క్యాంబ్రిడ్జ్ నుంచి చాలా ఎక్కువగా ఉంటారు. సో ఎక్కువ జియాలజీ ఉంటుంది, ఎర్త్ సైన్స్ ఉంటుంది, జాగ్రఫీ ఉంటుంది, లా ఉంటుంది, మెడికల్ ఉంటుంది. ఇలాగ ఆల్మోస్ట్ మీకు 53 అండర్ గ్రాడ్యుయేషన్ కోర్సులు ఆఫర్ చేస్తున్నాయి. 53 అంటే చిన్న నెంబర్ ఏం కాదు డెఫినెట్గా. ఈ 53 మేజర్స్లో మనకు కావాల్సినటువంటి మేజర్ ఏదైతే ఉంటుందో ఆ మేజర్ చక్కగా మీరు అప్లై చేసి వెళ్ళచ్చు. సతీష్ గారు ఇప్పుడు 53 అండర్ గ్రాడ్యుయేట్ కోర్సులు చెప్పారు,
53 కలిపి 23 అడ్మిషన్లే అంతే మన ఇండియా అంతే 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 కానీ అందరూ ఇప్పుడు లాంగ్వేజ్ ఉందండి ఏదోను ఎస్ అందరికీ లాంగ్వేజ్ మీద ఇంట్రెస్ట్ మీద రకరకాలుగా హిస్టరీ మీద లేకపోతే ఇంకో దాని మీద అందరికీ ఎక్కువగా మన ఇండియన్స్కి ఎక్కువగా అందరి అన్ని ఆ ఏరియాస్ మీద మనకి యూరోపియన్ లాంగ్వేజెస్ ఉన్నాయండి 4-5 వాటి మీద మనం అసలు అప్లై చేయం కదండి. ఇప్పుడు థియాలజీ ఉంది, లేకపోతే స్పిరిచువల్కి సంబంధించి ఉన్నాయి, లిటరేచర్స్ వల్ల రకరకాల కోర్సెస్ ఉంటాయి. బట్ మోస్ట్ పాపులర్గా బయోకెమిస్ట్రీ కానివ్వండి, బయాలజీ కానివ్వండి, కెమిస్ట్రీ కానివ్వండి, ఇంజనీరింగ్ సైన్స్ కానివ్వండి, కంప్యూటర్ సైన్స్ కానివ్వండి, బిజినెస్ అండ్ ఎకనామిక్స్ కానివ్వండి, లేదా కంప్యూటర్ ఇలాంటివి ఏవైతే ఉన్నాయో ఒక 53లో జనరల్గా ఒక 15 నుంచి 20 వరకు కొంచెం పాపులర్గా ఉంటాయండి. మనం ఎక్కువ మన ఇండియన్స్ అప్లై చేసి, అంటే అవి తక్కువనే కాదండి, మన ఇండియన్ స్టూడెంట్స్ ఎక్కువగా అప్లై చేసే కోర్సులు పాయింట్ ఆఫ్ వ్యూలో చెప్తున్నాను మీకు ఒకటి. రెండోది వచ్చేటప్పటికంటే ఇక్కడ ఉన్నటువంటి ఇంకొక విషయం మనం చెప్పడం మర్చిపోయాను. ఒక స్టూడెంట్ క్యాంబ్రిడ్జ్, ఆక్స్ఫర్డ్లో ఒకదానికి అప్లై చేయాలి. ఎస్ పీజీలో 2 అప్లై చేయొచ్చు. దట్ ఈస్ కాల్డ్ ఆక్సీ బ్రిడ్జ్ అంటారండి. క్యాంబ్రిడ్జ్, ఆక్స్ఫర్డ్ ఒకే టైంలో పెట్టినటువంటి కాలేజెస్, ఒకే ప్రెస్టేజీ, ఒకే ర్యాంకింగ్, ఒకే రకం క్వాలిటీ, ఒకే టీచింగ్ మెథడాలజీ, ఎంట్రీ రిక్వైర్మెంట్లో చిన్న చిన్న డిఫరెన్స్లు తప్ప. ఆక్స్రిడ్జ్. సో ఈ ఆక్స్రిడ్జ్ కాలేజీ అన్నది ఏదైతే ఉంటుందో, ఒక స్టూడెంట్ ఆక్స్ఫర్డ్ పెడితే క్యాంబ్రిడ్జ్ పెట్టినవారు వాళ్ళ అంటే నీకు ఏది ఇంట్రెస్ట్ ఉంటే ఒకటే పెట్టాలి అంతే. సో 2 పెట్టి తర్వాత మళ్ళీ సీట్లు 2 రావడం 1 రావడం అలా ఉండదండి. ఒకటి అందు గురించి మీకు అప్లికేషన్ తక్కువ కింద కనపడతాయి అనమాట. మూడో పాయింట్ ఏంటంటే ఆక్స్ఫర్డ్కి పెట్టాలి అంటే ఇండియన్ స్టూడెంట్ పర్స్పెక్టివ్లోకి మనం వచ్చినట్లయితే ఏదైతే మనం పెడతామో జనరల్గా వాళ్ళకి ఎగ్జామ్స్ పెడతారని చెప్పానంటే ఆ ఎగ్జామ్స్కి రిజిస్ట్రేషను సెప్టెంబర్ 1వ తారీఖు నుంచి సెప్టెంబర్ 30వ తారీఖు, మ్యాక్సిమం సెప్టెంబర్ 27వ తారీఖు కల్లా రిజిస్ట్రేషన్ కూడా చేసేసుకోవాలి. ప్లస్ అప్లికేషన్ డెడ్ లైన్ అక్టోబర్ 15, అంటే కరెక్ట్గా ఎగ్జాక్ట్గా 1 year ముందు అప్లికేషన్ క్లోజ్ అయిపోతుంది. 2024 అక్టోబర్లో క్లాసెస్ స్టార్ట్ అవుతాయి ఆక్స్ఫర్డ్లో, 2023 అక్టోబర్కి డెడ్ లైన్ అయిపోతుంది. 2023 సెప్టెంబర్లోనే మీరు ఎగ్జామ్ రిజిస్ట్రేషన్ చేయాలి. ఆ ఎగ్జామ్ ఎప్పుడు రాయాలి అంటే ఏంటి, వాళ్ళు పెట్టి ఎగ్జామ్ ఎప్పుడు రాయాలంటే 2023 అక్టోబర్లోనే రాయాలి. అంటే చూడండి, ఎగ్జామ్ అప్లికేషన్ పెట్టడం అయిపోవాలి, ఆడు పెట్టి ఎగ్జామ్ రాయడం అయిపోవాలి, అప్లికేషన్ సబ్మిషన్ కూడా అయిపోవాలి. సరే, ఈ ఎగ్జామ్స్ ఎక్కడ రాయాలి, ఎలా రాయాలి, ఏ సబ్జెక్ట్స్ కనుక్కున్నట్లయితే కొంచెం ఒక ఐడియా మనం వ్యూవర్స్కి ఇవ్వాలి. కాబట్టి ఫస్ట్ జనరల్గా ప్యాట్, పిఐటి, ఫిజిక్స్ యాప్టిట్యూడ్ టెస్ట్ అని ఉంటుందండి. ఎవరైతే ఇంజనీరింగ్ అప్లై చేద్దాం అనుకుంటారో జనరల్గా ఫిజిక్స్ యాప్టిట్యూడ్ టెస్ట్ రిజిస్టర్ చేసుకోవాలి. సపరేట్గా రిజిస్ట్రేషన్ అండి. అప్లికేషన్ రిజిస్ట్రేషన్ వేరు, ఎగ్జామ్ రిజిస్ట్రేషన్ వేరు, ఎగ్జామ్ డెడ్ లైన్ వేరు, అప్లికేషన్ డెడ్ లైన్ వేరు. ఈ 2 అయిన తర్వాత వాడు ఇంటర్వ్యూ ఇస్తాడు, ఆ డేట్ వేరు. ఈ కన్ఫ్యూజ్ అవ్వకూడదు. మీరు అనుకుంటారంటే అప్లికేషన్ సబ్మిషన్ అయిపోయింది కదా సార్, ఇంకా అయిపోయింది అనుకుంటారు. కాదు, ఇది సపరేట్ పోర్టల్, సపరేట్ సిస్టమ్. ఇప్పుడు పిఐటి ఉందండి, ఇదే పిఐటి ఎగ్జామ్ని క్యాంబ్రిడ్జ్ వాడు తీసుకోడు కానీ ఇంపీరియల్ వాడు తీసుకుంటాడు. సో అందువల్ల ఈ ఎగ్జామ్ రిజిస్ట్రేషన్ డిఫరెంట్, ఇది అప్లికేషన్ డిఫరెంట్, ఇంటర్వ్యూ డిఫరెంట్. పిఐటి అనేది ఒక ఎగ్జామ్. అలాగే సిఐటి అంటారండి, క్లాసిక్ లాంగ్వేజెస్ ఎవరైతే పెడతారో, క్లాసిక్ కోర్సెస్ ఎవరైతే పెడతారో సిఐటి ఎగ్జామ్ రాయాలి. ఈఎల్ఏటి అంటారండి, ఇంగ్లీష్ లాంగ్వేజ్ ఆప్టిట్యూడ్ టెస్ట్, ఇంగ్లీష్ కోర్సెస్ ఆడు. లేకపోతే జిఐటి అంటారండి, జాగ్రఫీ పెట్టాలనుకోండి మీరు, జాగ్రఫీ ఆప్టిట్యూడ్ టెస్ట్. అలాగే హెచ్ఐటి అంటారండి, హిస్టరీ ఆప్టిట్యూడ్ టెస్ట్. అలాగే ఎంఐటి, మ్యాథ్స్ ఆప్టిట్యూడ్ టెస్ట్, కంప్యూటర్ సైన్స్ కానీ, మ్యాథ్స్ ప్లస్ కంప్యూటర్స్ కానీ, కంప్యూటర్స్ ప్లస్ సైకాలజీ కానీ, అలాంటి కోర్సెస్ కాంబినేషన్స్ అన్నింటిలో కూడా ఎంఐటి రాయాలి. ఎంఎల్ఏటి అంటారండి, అంటే మోడర్న్ లాంగ్వేజ్ టెస్ట్. ఎవరైతే మోడర్న్ లాంగ్వేజ్ చదువుకుంటారో మోడర్న్ లాంగ్వేజ్ టెస్ట్. బీమ్యాట్ అంటారండి, మనం ఆల్రెడీ ఒక వీడియో చేసాము. బయోమెడికల్ టెస్ట్ అంటారండి, ఎవరైతే మెడికల్కి వెళ్ళాలనుకుంటారో వాళ్ళు బీమ్యాట్ రాస్తారండి. టీఎస్ఏ, థింకింగ్ స్కిల్స్ టెస్ట్. ఎవరైతే ఎకనామిక్స్ విత్ మేనేజ్మెంట్ పెడదాం అనుకుంటారో ఆక్స్ఫర్డ్లో వాళ్ళు రావాల్సినటువంటి ఎగ్జామ్ పేరు థింకింగ్ స్కిల్స్ టెస్ట్, టీఎస్సీ అడ్మిషన్. ఆ యాప్టిట్యూడ్ టెస్ట్ అండి, ఎల్నాట్ అంటారండి, అంటే లాకి సంబంధించినటువంటి కోర్స్ ఏదైతే ఉంటుందో. ఇవన్నీ ఎగ్జామ్స్ కూడా అక్టోబర్ 18, అక్టోబర్ 19, అక్టోబర్ 20, 3 రోజులు, 3 days. ఈ 3 daysలో రాసేయాలి. అంటే మీరు పెట్టిన ఎగ్జామ్ బట్టి వాళ్ళు డేట్ ఇస్తారు, టైం ఇస్తారు, మీరు వెళ్ళి రాసేయాలి అంతే. మ్యాక్సిమం అన్ని కూడా 18, 19, 20. ఇప్పుడు టీఎస్ఏ ఉందనుకోండి 18, బీమ్యాట్ ఉందనుకోండి 18, 19 వచ్చి కొన్ని ఎగ్జామ్స్ ఉంటాయి, 20 వచ్చి కొన్ని ఎగ్జామ్స్ ఉంటాయి. అప్లికేషన్ పెట్టడం ఒక పని, ఎగ్జామ్ ఒక పని, అప్లికేషన్ ఎగ్జామ్ అయిన తర్వాత ఇంటర్వ్యూ సెలక్షన్ ఒక పని, తర్వాత రిజల్ట్. నెక్స్ట్ మనం వచ్చినట్లయితే సరే ఆక్స్ఫర్డ్లో పెట్టాలంటే ఎలిజిబిలిటీ క్రైటీరియాస్ ఏ విధంగా ఉంటాయి, లేదా ఎవరు అప్లై చేయాలి, ఎవరు అప్లై చేయకూడదు. చాలా వీడియోలో మన సందర్భాల్లో చెప్పినట్టుగానే ఆక్స్ఫర్డ్ అప్లై చేయాలంటే ఫస్ట్ ఫండమెంటల్గా ఇండియా నుంచి కావాల్సింది ఏంటంటే సిబిఎస్ఈ బోర్డు, ఐఎస్సి బోర్డు మాత్రమే తీసుకుంటారు. సో స్టేట్ బోర్డు తీసుకోరు ఒకటి. రెండోది సిబిఎస్ఈ తీసుకున్నప్పుడు ఆ సిబిఎస్ఈలో ఉన్నటువంటి గ్రేడింగ్ ఉంటుంది 12th A1, A2 అని ఇస్తారు చూసారు మార్క్షీట్లో, మీరు అబ్జర్వ్ చేస్తే సిబిఎస్ఈలో మీరు పెట్టి కోర్స్ బట్టి 4 A1లో 1 A2 ఉండొచ్చు, 3 A1లో 2 A2 ఉండొచ్చు. మీరు కంప్యూటర్ సైన్స్ లేకపోతే ఏదో పెట్టారనుకోండి కోర్స్, ఇంజనీరింగో లేకపోతే ఏదో ఎకనామిక్స్ సమ్ ఎక్సో వైజెడ్ పెట్టారనుకోండి, ఆ రిలేటెడ్ సబ్జెక్టులో మీకు A1 గ్రేడ్ రావాలి సిబిఎస్ఈ 12th. సో జనరల్గా అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే వీలున్నంత వరకు కూడా మీకు గ్రేడింగ్ సిబిఎస్ఈ క్లాస్ 12th 10th మార్కులకు వెయిటేజ్ ఉండదు, 11th మార్క్స్కి వెయిటేజ్ ఉండదు, 9th మార్క్స్ పట్టించుకోరు. యూఎస్ సిస్టమ్ వేరు, ఇది వేరు, ఓన్లీ 12th బేస్డ్ అంతే, ఇంకేం ఉండదు ఇక్కడ. ఒకవేళ ఇప్పటిదాకా మీరు సరిగ్గా చదవకపోయినా, మీరు తక్కువ మార్కులు వచ్చినా 12th పర్ఫెక్ట్గా చదివినట్లయితే మీరు ఎలిజిబుల్.
ఇది పాజిటివ్ పాయింటే కదా, Yes. 9th 10th 11th చదవకపోయినా కూడా. Yes. ఒకటి. రెండో పాయింట్ ఏంటంటే ఈ ఐఎస్సీది ఏదైతే ఉంటుందో ఐఎస్సీకి వచ్చేటప్పుడు 90% ఓవరాల్ ఉంటే సరిపోతుంది. కానీ ఏదైతే సబ్జెక్ట్ రిలేటెడ్గా ఉంటుందో అది 95% మార్క్స్ వస్తే బెటర్. ఒక 2-3 సబ్జెక్టులన్నా కనీసం 95 రావాలి. ఇది ఐఎస్సీకి సంబంధించి సిబిఎస్ఈకి సంబంధించి చెప్పాను. ఒక్కొక్క సబ్జెక్ట్కి ఒక్కొక్క రకమైన రిక్వైర్మెంట్ ఉంటుంది. ఇంకోటి స్టేట్ బోర్డు స్టూడెంట్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళు అప్సెట్ అవ్వకూడదు. ఎందుకంటే ఇప్పుడు స్టేట్ బోర్డు ఎక్కువ ఉంటారు మన ఆంధ్ర తెలంగాణ. సార్ ఇప్పుడు మేము పనికిరామంటారు. సో చాలామంది విద్యార్థులు ఇండియా నుంచి ఇప్పటి వరకు కూడా స్టేట్ బోర్డు తప్ప సిబిఎస్ఈ తప్ప మిగతా వాళ్ళు అప్లికేషన్ పెట్టరు. మనం పెట్టి అడ్మిషన్స్ ఆల్రెడీ ఇప్పిస్తున్నాం. ఆల్రెడీ ఈ సంవత్సరం కూడా ఒక స్టూడెంట్కి స్టేట్ బోర్డు స్టూడెంట్కి ఆక్స్ఫర్డ్లో అడ్మిషన్ వచ్చింది. సో దానికి ఏంటంటే స్టేట్ బోర్డు ఉన్నప్పటికీ మీరు భయపడక్కర్లేదు. స్టేట్ బోర్డుని పక్కన పెట్టి మీరు కాలేజీ బోర్డు ఏపీస్ అని అంటాయండి మే 2024లో జరుగుతాయి. జాతక అర్థం చేసుకోండి. మే 2024లో మీరు కాలేజీ బోర్డు ఏపీస్ కానీ ప్రిడిక్టెడ్ స్కోర్స్ కానీ మనం పెట్టినట్లయితే దానికి రిజిస్ట్రేషన్ చేసి 4 ఏపీలు కానీ మీరు ఇవ్వగలిగితే ఆక్స్ఫర్డ్కి 4 ఏపీస్ అంటే రిలేటెడ్ సబ్జెక్ట్స్. ఒకవేళ శాట్ స్కోర్ మీకు ఉన్నట్లయితే 3 ఏపీలు ఒక శాట్ స్కోర్ సరిపోతుంది. చూడండి, అయితే 4 ఏపీస్ అడ్వాన్స్డ్ ప్లేస్మెంట్స్ అమెరికన్ సిస్టంలో. లేదు అంటే 3 ఏపీస్ ఒక శాట్. ఆ ఒక శాట్ 1470 నుంచి 1480 వరకు ఉండాలి. ఒకవేళ మీకు శాట్లో 1470 1480 రాకపోయినా 4 ఏపీస్ కానీ మీరు ఇవ్వగలి అంటే మీరు ఎప్పుడు ఇవ్వాలి? మే 2024లో ఎప్పుడు ఆఫర్ చేతికి వచ్చాక. చూడండి, అర్థం చేసుకోండి. అప్లికేషన్ 2023లో పెడుతున్నానండి. దానికి సంబంధించిన ఎగ్జామ్ అక్టోబర్ 23లో రాస్తామండి. అప్లికేషన్ డెడ్ లైన్ అక్టోబర్లో అండి. ఇంటర్వ్యూస్ డిసెంబర్లో జరుగుతాయండి. ఆఫర్ జనవరి 13 డేట్ కూడా ఇచ్చేసాడు. జనవరి 13 2024 ఆఫర్. అక్టోబర్ 18 ఎగ్జామ్ డేటు. ఇంటర్వ్యూ డిసెంబర్ లాస్ట్ వీక్. ఎంత క్లియర్ సెట్ అయిపోయింది, ఎంత డేట్స్ ఇచ్చేసాడు. కానీ మీరు స్టేట్ బోర్డు అయినా అప్లై చేసేసి దానికి ఒక విధానం ఉందండి. డైరెక్ట్గా అప్లై చేయడం కుదరదు. దానికి ఒక సిస్టమేటిక్ ప్రొసీజర్ ఉంది. ఆ ప్రొసీజర్ ఎవరో అలాంటి వాళ్ళని తెలిసిన వాళ్ళ దగ్గర వెళ్తే మీరు అప్లికేషన్ పుష్ చేసేసి 2024లో ఆఫర్ వచ్చిన తర్వాత, జనవరిలో ఆఫర్ వచ్చిన తర్వాత అన్నది మీరు అండర్లైన్ చేసుకోండి దయచేసి. ఆఫర్ వచ్చిన తర్వాత మేలో ఎగ్జామ్ రాసి అది ఇవ్వచ్చు అంటున్నాను నేను. ముందు రాయక్కర్లేదు, మీరు అర్థం చేసుకోండి. అప్పటి వరకు కన్ఫర్మేషన్ మెయిల్ ఏమైనా ఇస్తారా? లేకపోతే జనవరిలోనే ఆఫర్ ఇస్తాడు కదా మీకు. ఏమంటే జనవరిలో ఆఫర్ ఇచ్చిన తర్వాత మేలో ఎగ్జామ్ రాయడానికి టైం సరిపోదా? సరిపోతుంది. ఇంకా అంతకంటే ఆఫర్ చేతిలో ఉన్న తర్వాత చదవనంటే మరి ఇంకా దాన్ని మనం ఏం చేయలేము. దాన్ని మనం ఏం చేయగలం చెప్పండి. జనవరి 13 ఆఫర్ ఇచ్చి మే 2nd వీక్ ఎగ్జామ్లు ఏపీలు రాయమన్నప్పుడు ఇంక ఇబ్బంది ఏముంది? లేదు క్యాంబ్రిడ్జ్ ఏ లెవెల్స్ రాస్తారన్నారు అనుకోండి. క్యాంబ్రిడ్జ్ ఏ లెవెల్స్ అయితే జూన్లో ఉంటాయి. ఏపీస్ అయితే మే అండి. క్యాంబ్రిడ్జ్ ఏ లెవెల్స్ అయితే జూన్లో ఉంటాయి. ఫిబ్రవరిలో రాయొచ్చు, జూన్లో కూడా రాయొచ్చు. జూన్లో రాసివ్వండి. అంటే ఆక్స్ఫర్డ్ వాడు పట్టించుకోడు అసలు. ఫస్ట్ మీరు వాడు ఎగ్జామ్ పెట్టి అక్టోబర్ 18 ఎగ్జామ్ రాసేసి మీరు ఏవి ఇవ్వబోతారో మనం చెప్పాలి. దానికి ఒక సిస్టమ్ ఉంది, ప్రొసీజర్. దాని ప్రకారం మేము అప్లై చేస్తాం. ఎంట్రీ కొంచెం డిఫరెంట్గా వేస్తాం. ఇండియన్ స్టూడెంట్ కింద ఎంట్రీ వేయం. అది అసలు మీ అప్లికేషన్ డిఫరెంట్ పూల్లోకి వెళ్తుంది. అది వెళ్ళిన తర్వాత దాన్ని సిస్టమేటిక్గా తయారు చేసి ఆ అప్రూవల్ తీసుకుని మనం పెట్టేసిన తర్వాత మీకు ఇంటర్వ్యూ ఆఫర్ వచ్చేసిన తర్వాత మేలో కానీ జూన్లో కానీ మీరు ఇవ్వండి. ఇచ్చిన తర్వాత ఆఫర్ ఓకే అయిపోతుంది. సో అందువల్ల ఇక్కడ యూకేలో ఆక్స్ఫర్డ్కి ఉన్న ఏకైక అడ్వాంటేజ్ ఏంటంటే మీ దగ్గర ఏమీ లేకపోయినా అప్లికేషన్ అయితే పెట్టచ్చు, ఇంటర్వ్యూ అయితే చేయొచ్చు. ఇన్ టైంలో అన్ని ప్రాసెస్ కంప్లీట్ చేస్తే తర్వాత మీరు వాడు రిక్వైర్మెంట్ ఫుల్ఫిల్ చేయండి. సార్ నేను ఎగ్జామ్ రాయలేను, అసలు ఆక్స్ఫర్డ్ పెట్టి ఎగ్జామ్ కూడా రాయలేను, నేను కొంచెం కష్టంగా ఉందని అన్నా కూడా కొన్ని మేజర్స్కి ఎగ్జామ్ కూడా పెట్టడు. అప్లికేషన్ మనం స్ట్రెంగ్త్గా చూపించాం అనుకోండి, మన దగ్గర పొటెన్షియల్ ఉందని, అది నా స్కిల్ ఒక రకంగా చెప్పాలండి. నాలాంటి అప్లికేషన్ కొంచెం చూపిస్తే కొన్ని కోర్సులు లాస్ట్ ఇయర్ ఒక స్టూడెంట్ ఉన్నాడండి బయోకెమిస్ట్రీ, అసలు ఎగ్జామ్ పెట్టరంటాడు. కొన్ని మేజర్స్కి అసలు ఎగ్జామే పెట్టడు. అంటే స్టూడెంట్కి ఎగ్జామ్ అది కూడా అవకాశం అన్ని మేజర్స్కి అన్ని కోర్సెస్కి ఎగ్జామ్స్ ఉండవు. ఎగ్జామ్ లేకుండా కూడా వెళ్ళొచ్చు. కోర్స్ డ్యూరేషన్ కానీ కోర్సు షెడ్యూల్ కానీ టైటిలింగ్ కానీ ఎట్లుంటుంది సతీష్ గారు? కాదండి, జనరల్గా యూకేలో అండర్ గ్రాడ్యుయేషన్ 3 years. ఇంకొక 1 year ఎక్స్టెండ్ చేసుకునే అవకాశం ఇస్తాడు. 4 years అయితే ఎంఎస్సీ అంటారు, ఎంఈ ఇంజనీరింగ్ అంతే కదండి. అయితే ఎంఎస్సీ అయితే ఎంఈ ఇంజనీరింగ్. సో జనరల్గా ఆక్స్ఫర్డ్కి ఎవరైతే వెళ్తారో 4 yearsలో జాయిన్ అవుతారు. ఎందుకంటే 4 yearsలో మీకు పీజీ వచ్చేస్తుంది. ఎప్పుడైతే మీకు 4 yearsలో పీజీ వచ్చిందో ఈ పీజీతో మీరు యూఎస్లో కాదు ఎక్కడికైనా సరే డైరెక్ట్గా పిహెచ్డీకి అప్లై చేసుకోవచ్చు. ఈ డిగ్రీ ఎక్కడ వ్యాలిడ్ అవుద్దా లేదని చాలామంది అడుగుతారు. ఆక్స్ఫర్డ్లో డిగ్రీ 3 ఏళ్ళ డిగ్రీ ప్రపంచంలో ఎక్కడైనా వాల్యూ అవుద్ది. ఇంకా దాని గురించి అసలు డిబేటే లేదు ఇక్కడ. ఆ నెంబర్ ఆఫ్ క్రెడిట్స్ ఉంటాయండి దానికి. 3 ఏళ్ళు 4 ఏళ్ళు కాదండి. అంటే ఇండియాలో 3 ఏళ్ళు అవ్వదు కదా, ఆక్స్ఫర్డ్లో ఎలాగవుద్దని చెప్పి మీకు అనిపించవచ్చు. అది ఆ క్రెడిట్స్ చాలా హెవీగా ఉంటాయండి. అంటే ఒక డిగ్రీని వాల్యూ చేయాలి. ఇప్పుడు అమెరికాలో కూడా 4 ఏళ్ళు అండర్ గ్రాడ్యుయేషన్ 3 ఏళ్ళు చేయాలనుకుంటారు చాలామంది, చేసేస్తారు. అంటే నెంబర్ ఆఫ్ క్రెడిట్స్ ఇంపార్టెంట్. యూకేలో ఉన్న ఆక్స్ఫర్డ్లో ఉన్నటువంటి బ్యూటీనెస్, ఆక్స్ఫర్డ్ అనే కదండి, టాప్ యూకేలో ఉన్న 10-15 కాలేజీలో ఉన్నటువంటి బ్యూటీనెస్ ఏంటంటే 4 yearsలో రావాల్సినటువంటి క్రెడిట్స్ 3 yearsలో వీటి సమ్మర్లో కూడా చదివించి హెవీ కోర్స్ ఉంటుంది ఇచ్చేస్తారు. యూఎస్లో వచ్చేటప్పటికి కొన్ని నార్మల్ కోర్సెస్ చదువుతారంటే డిపార్ట్మెంట్లో కోర్సు హ్యుమానిటీస్ చదువుతారు. యూకేలో అలా ఉండదండి, స్ట్రైట్ అవే వెళ్ళిపోతుంది. ఒకవేళ ఆక్స్ఫర్డ్లో మీరు వెళ్ళిన తర్వాత కోర్సు నచ్చలేదు, కోర్సు మారుతాను
ఓ స్టూడెంట్ అన్నాడు, సరే కొంచెం ఇంజనీరింగ్ చాలా కష్టం కదా అక్కడికి వెళ్ళటం, నేను ఏ Internal branch change నేను చేసి. వేరే ఏదో బ్రాంచ్కి చిన్న బ్రాంచ్కి వెళ్ళిపోతాను, కొంచెం కాంపిటీషన్ తక్కువ ఉన్నది, మారిపోతానంటే అలా మారిపోయే అవకాశం ఉండదా అంటే ఉంటుంది, 100% ఉంటుంది అంటే ఉండదు. బట్ ఉంది, చాలామంది మారుతారు. కాకపోతే మళ్ళీ చదవమంటారు. ఫస్ట్ ఇయర్లో మీరు ఫస్ట్ ఇయర్ చదివారండి ఏదోను, ఎస్ మీరు సెకండ్ ఇయర్కి వచ్చారండి, మీరు బ్రాంచ్ మారిపోయి సెకండ్ ఇయర్ నుంచి కంటిన్యూ చేస్తారంటే ఒప్పుకోరు కదా. ఒప్పుకోరు మరి వెనక్కి వచ్చి ఫస్ట్ ఇయర్లో జాయిన్ అయ్యి ఫీజు కూడా కట్టాలి. కంపల్సరీ ఏంటి మీరు మళ్ళీ ఫీజు కూడా కట్టాలి మీరు. సో అందువల్ల ఏంటంటే మారే అవకాశం ఉండదంటే కొంతవరకు కూడా మారే అవకాశం ఉంటుంది, 100% షూర్ ఉండదు. ఇంకొకటి ఆక్స్ఫర్డ్ క్యాంబ్రిడ్జ్లో ప్రపంచంలో ఎక్కడ లేనటువంటిది ఒక స్పెషాలిటీ ఏంటంటే, ఆక్స్ఫర్డ్ అనేది ఒక యూనివర్సిటీ కింద మీరు అనుకున్నప్పటికీ కూడా అవి ఒక 30 కాలేజీలు ఉంటాయండి. ఎస్ 13వ సెంచరీ 14వ సెంచరీ 15వ సెంచరీలో ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీ అనే పేరు లేదండి. కాలేజీలే, కింగ్స్ కాలేజ్ అని, క్వీన్స్ కాలేజ్ అని, ట్రినిటీ ఇంపీరియల్ కూడా కాలేజ్. కాలేజీగా సార్. ఈ కాలేజీలు ఉంటాయి కదండి, ఈ కాలేజీలు 30 కాలేజీలు 30 ప్లేసుల్లో ఉంటాయి. ఈ 30ని కలిపి ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీ చేశారు తర్వాత. ఇప్పుడు మీరు అడ్మిషన్ పెట్టినప్పుడు, అప్లికేషన్ పెట్టినప్పుడు 30 కాలేజీలో ఒక కాలేజీని సెలెక్ట్ చేసుకోవాలి. ఎస్ మీరు ఒక కాలేజీని సెలెక్ట్ చేసుకున్నారనుకోండి, దాని అర్థం ఏంటి తెలుసా, ఆ కాలేజీలో హాస్టల్ ఉంటుంది, అక్కడే ఉండాలి, అక్కడే డైనింగ్ ఉంటుంది, అక్కడే సోషల్ లైఫ్ అంతా ఉంటుంది. ఈ 30 కాలేజీల్లో ఉన్న మ్యాథ్స్ అప్లై చేశారనుకోండి, 30 కాలేజీల్లో ఉన్న మ్యాథ్స్ స్టూడెంట్స్ అందరూ కూడా క్లాసులో ఒకటే. అర్థం చేసుకోండి, కాలేజీ మీరు అప్లై చేసేది మీ స్టే, మీ పర్సనల్ లైఫ్, అక్కడ ట్యూటర్స్, సిస్టమ్ వేరు. ఈ 30 కాలేజీల్లో ఉన్నటువంటి మేజర్ మ్యాథ్స్ స్టూడెంట్స్ అందరూ కలిపి ఒకే చోట క్లాస్ అటెండ్ అవుతారు. 30 క్లాసులు జరగవు. కాలేజీకి మీరు అప్లై చేస్తారు, ద మోస్ట్ డిమాండింగ్ ఉన్న కాలేజీలు ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు క్యాంబ్రిడ్జ్ ఉందనుకో, ట్రినిటీ కాలేజీ, ఐజాక్ న్యూటన్స్, వీళ్ళందరూ చదివినటువంటి కాలేజీలు అండి. రామానుజం, వీళ్ళందరూ అప్పట్లో చదివిన కాలేజీలు అన్నీ, చిన్న కాలేజీలు ఏం కాదు. ఆ పర్టికులర్ కాలేజీకి ఎలా సెలెక్ట్ చేసుకోవాలి అంటే అదొక క్రైటీరియా. మనకు ఉన్నటువంటి ఇప్పుడు కొన్ని కాలేజీలకు మెయిన్ యూనివర్సిటీ క్లాస్కి దగ్గరగా ఉంటాయి, కొన్ని డైనింగ్ బాగుంటాయి, కొన్ని ఇంటర్నేషనల్ స్టూడెంట్స్ ఉంటారు. స్కాలర్షిప్స్ కూడా కాలేజీ బట్టి ఉంటాయి. మళ్ళీ కొన్ని కాలేజీలకి ఏమో స్కాలర్షిప్స్ ఇస్తారు, కొన్ని కాలేజీలు స్కాలర్షిప్స్ ఇవ్వరు. ఈ అసలు మీరు కొన్ని కాలేజీలు కాంపిటీషన్ ఎక్కువ ఉంటుంది. కాలేజీ మీరు ఏది పెట్టదలుచుకోవడం నాకు ఏం తెలియదు అనుకోండి, ఓపెన్ అప్లికేషన్ సిస్టమ్ ఉంటుంది అక్కడ. మేము అప్లై చేసినప్పుడు ఓపెన్ అప్లికేషన్ పెడతాం. అప్లికేషన్ పెడితే మీ అప్లికేషన్ ఏదో కాలేజీకి ఆడే పంపిస్తాడు. ఒకవేళ మీరు ఆ కాలేజీలో సెలెక్ట్ అవ్వలేదు అనుకుందాం, ర్యాండమ్గా పంపించేసి మనకి ఇంట్రెస్ట్ ఉందా లేదా కనుక్కుంటాడు. ఒకవేళ మీరు పంపించిన మీరు పెట్టిన కాలేజీ కానీ వాడు పంపించిన కాలేజీ కానీ సీట్ రాలేదనుకోండి, మీ అప్లికేషన్ వేస్ట్ కాదు. ఫర్ ఎగ్జాంపుల్ ఎక్స్ కాలేజీకి మీ అప్లికేషన్ వచ్చిందండి, వీడికి మీరు సూట్ అవ్వాలా, ఎక్కువైపోయినాయి, మీరు ఎక్కువైపోయారు, సరిపడే సీట్లు వచ్చేసినాయి, మీరు ఆ సూట్ అవ్వలేదు కదా, వై కాలేజీకి ఇంకొక అప్లికేషన్ వచ్చింది. ఈ వై కాలేజీ అప్లికేషన్ వీక్గా ఉండి ఇక్కడ మీరు వద్దన్న స్టూడెంట్ కూడా స్ట్రాంగ్గా ఉన్నాడు అనుకోండి, మీరు అర్థం చేసుకోవాలి, వై కాలేజీకి అప్లికేషన్ వచ్చిందండి, వీక్గా ఉంది, ఎక్స్ కాలేజీలో రిజెక్ట్ అయిన అప్లికేషన్ స్ట్రాంగ్గా ఉంది, ఈయన పక్కనే ఈయన తీసుకుంటారు వీళ్ళు. అక్కడ ఆప్షన్ సెలెక్ట్ చేసి మీకు లాజిక్ అర్థమైంది కదా. అంతే కదా, ఇప్పుడు ట్రినిటీ కాలేజీ ఉందండి ఫర్ ఎగ్జాంపుల్, లేకపోతే ఏదో క్యాంబ్రిడ్జ్లో కాలేజీ ఉంది, లేకపోతే ఏదో క్వీన్స్ కాలేజ్ ఉంది, మోస్ట్ డిమాండింగ్ కాలేజీ, అప్లికేషన్స్ ఎక్కువ వచ్చేసినాయి, 100 అప్లికేషన్లు వచ్చినాయి, 10 సీట్లే ఉన్నాయి. సరే 10 మంది అయిపోతే 11వ వెయిటింగ్ లిస్ట్ నెంబర్ 1 11వ ఉన్నాడు. ఆ 11వ వాడిని ఏం చేస్తాడంటే మిగతా 29 కాలేజీలు షేర్ చేసేస్తాడు అప్లికేషన్. వీడే ఇంటర్వ్యూ చేసిన మార్కులు వేసేసి షేర్ చేసిన తర్వాత వై కాలేజీ వాడి దగ్గరికి వచ్చినప్పుడు వీడికి ఇంటర్వ్యూలో మొత్తం అప్లికేషన్ ఓవరాల్గా 70 మార్క్స్ వచ్చినాయండి. వీడి దగ్గర ఉన్న అప్లికేషన్లో 3 సీట్లే ఉన్నాయి, 4 సీట్లే ఉన్నాయి అనుకుందాం, వాడు హాస్టల్కి అకామిడేషన్. ఈ 4లో ఈ 70 కలిపేస్తాడు. అందువల్ల మీకు అన్యాయం జరగదు. మీరు ఒకవేళ ఒక కాలేజీ పెట్టేసి ఇంకో కాలేజీకి అయ్యో దానికి తక్కువ కాంపిటీషన్ ఉంటుంది, ఎక్కువ కాంపిటీషన్ ఉంది, ఇది బాగుందా బాగోలేదు అనేది ఉండదు. మీరు ఎందుకు అప్లికేషన్ పెట్టాలంటే ఒకవేళ ఫస్ట్ ప్రయారిటీలో నేను ఆ కాలేజీలో ఉందామని అనుకున్నట్లయితే, అక్కడ అకామిడేషన్ చేద్దామని అనుకున్నట్లయితే మీరు అప్పుడు పెట్టాలి ఫస్ట్. లేదు నాకు తెలియదు అనుకున్న వాళ్ళు ఓపెన్ అప్లికేషన్, అంటే ఇంకా భగవంతుడు డిసైడ్ చేస్తాడు. సరే అంటే ఏ స్టేజ్లో మిమ్మల్ని కన్సల్ట్ కావాలి? ఇప్పుడు ఆల్రెడీ సెప్టెంబర్ వచ్చింది కదా, అప్లికేషన్ ఆల్రెడీ ఓపెన్ అయిపోయినాయి, చాలా మందికి పెడుతున్నాం. ఆక్స్ఫర్డ్ ఆల్మోస్ట్ మనం నెక్ టు నెక్ ఉన్నామండి ఇప్పుడు. ఎందుకంటే సెప్టెంబర్ 25వ తారీఖు లోపే మీరు రిజిస్ట్రేషన్ చేయాలి కాబట్టి ఎగ్జామ్కి 25వ తారీఖు వెంటనే ఎగ్జామ్కి ప్రిపరేషన్ కూడా మెటీరియల్ కానీ లేకపోతే ఇంకోటి కానీ గైడెన్స్ కానీ లేకపోతే అప్లికేషన్ సబ్మిట్ చేయడం కానివ్వండి, ఇవన్నీ ఏదైతే మీకు ప్రాసెస్ ఉంటుందో ఇవన్నీ కూడా 1 year ముందు అప్లికేషన్స్ అయిపోతాయి. ఎగ్జామ్ రాయాలి, స్టేట్ బోర్డులు కూడా రాయొచ్చు, మార్కులు తక్కువ వచ్చినా కూడా రీప్లేస్ చేయొచ్చు, ఏపీతో కానీ క్యాంబ్రిడ్జ్తో కానీ రీప్లేస్ చేయొచ్చు. ఇలాంటి సదుపాయాలు ఉన్నాయన్న విషయాన్ని ముందు వ్యూవర్స్ అర్థం చేసుకోవాలి. ఈవెన్ మీరు 11th మార్కులు తక్కువ వచ్చినా 10th మార్కులు తక్కువ వచ్చినా 10th 11th వెయిటేజ్ ఉండదు. ఓన్లీ అప్లికేషన్ పర్సనల్ స్టేట్మెంట్ కానివ్వండి, అదర్ ఫ్యాక్టర్స్ ఏదైతే ఉంటే దానికి వెయిటేజ్ ఉంటుంది. ఎక్స్ట్రా కరికులర్ యాక్టివిటీస్ ఇక్కడ ఉండవు, అవసరం లేదు. ఆక్స్ఫర్డ్, క్యాంబ్రిడ్జ్, ఇంపీరియల్ కాలేజ్ లండన్, యూసీఎల్, ఎడిన్బ్రా ఏవైతే యూకేలో మోస్ట్ ప్రెస్టీజియస్ కాలేజెస్ ఉన్నాయో, కింగ్స్ కాలేజ్ లండన్ ఇవైతే బ్రిస్టల్, మాంచెస్టర్ ఇవైతే ఉన్నాయో, వీళ్ళు ఎక్స్ట్రా కరికులర్ యాక్టివిటీస్ ఎక్కువ వెయిటేజ్ ఉండదు. ఓన్లీ ప్యూర్ నీ బుర్ర, నీ తెలివి ఎంత ఉంది అంతే. ఇంటర్వ్యూ కూడా స్ట్రైట్ అవే యూఎస్ వాళ్ళగా మామూలుగా నువ్వు ఏం తిన్నావు, ఏం చేస్తున్నావు, లేకపోతే ఎందుకు వద్దాం అనుకుంటున్నావు యూఎస్, ఆ సిస్టమ్ ఆఫ్ ఇంటర్వ్యూ కాదండి అది. స్ట్రైట్ అవే గ్రాఫ్ ఇచ్చి ప్రాబ్లం ఇచ్చి చేయమంటాడు.
అకాడమిక్స్ అంతే స్ట్రైట్ డైరెక్ట్గా ఉంటుంది. సో అందువల్ల ఏంటంటే ఎవరైతే కొంచెం నాలెడ్జబుల్గా ఉన్నారో, ఏదైనా ఐఐటీఓ లేకపోతే ఇంకోటి ప్రిపేర్ అవుతున్నారో, ఆ నాలెడ్జ్ సరిపోతుంది. కాబట్టి చక్కగా మీరు అప్లికేషన్ ముందే కానీ ఇప్పుడు ప్లాన్ చేసి పెట్టుకున్నట్లయితే ఉంటుంది. ఒకవేళ ఇంకొక వెసులుబాటు ఉందండి యూకేలో ఉన్నటువంటి ఇంకొక గ్రేట్నెస్ ఏంటంటే, ఎవరికైతే అప్లికేషన్ ఈ యొక్క ఎంట్రీ రిక్వైర్మెంట్లు సరిగ్గా సరిపోవో, ఎవరైతే అప్లికేషన్లో ఉన్నటువంటి బేసిక్ రిక్వైర్మెంట్స్ సాటిస్ఫై చేయలేని పరిస్థితి వస్తుందో, ఫౌండేషన్ కోర్సుని కొత్తగా స్టార్ట్ చేశారు. అంటే 1 year ఎక్స్ట్రా చదవాలి. 1 year ఎక్స్ట్రా చదవాలి అంటే మెయిన్ కోర్స్కి వెళ్ళే ముందు 1 year ఫీజు కట్టాలి మీరు. Yes. ఈ ఫీజు కూడా 35,000 నుంచి 37,000 pounds ఉంటుంది. చాలా హ్యూజ్. స్కాలర్షిప్స్ వస్తాయంటే వచ్చే అవకాశాలు ఉంటాయండి, అందరికీ రావు, బట్ వచ్చే అవకాశాలు ఉంటాయంటే మన పెట్టిన కాలేజీ బట్టి ఉంటుంది. కొన్ని కాలేజీ స్కాలర్షిప్లు వచ్చే అవకాశం ఉంటుంది, అంటే తక్కువ మందికి అండి, 10-20% ఆఫ్ ది స్టూడెంట్స్ మాత్రమే స్కాలర్షిప్లు వచ్చే అవకాశం ఉంటుంది. ఒకటి. రెండోది బ్యాంక్ లోన్స్ అవి వస్తాయనుకోండి, ఇలాంటి ప్రెస్టేజ్ కాలేజీకి బ్యాంక్ కూడా ఇవ్వకపోవడం ఏమి ఉండదు అనుకోండి, అది పెద్ద ఇష్యూ కాదు. లోన్స్ ఇంకోటి కూడా వస్తాయి. కాబట్టి ఫైనాన్షియల్గా ఉన్నటువంటి ఇష్యూ మీద దాన్ని రీజన్ చేసుకుని మీరు ఇలాంటి కాలేజీకి పెట్టడం ఏదైతే ఉందో అది మానొద్దు. డెఫినెట్గా ఇంకొకటి ఏంటంటే, యూకే మనం పెట్టినప్పుడు 5 కాలేజీలు మాత్రమే పెట్టగలం. అంతకంటే ఎక్కువ పెట్టడం. సో 5 కాలేజీలో జనరల్గా మేము పెట్టినప్పుడు జనరల్గా నేనంటే అప్లికేషన్ అంటే మేము పెట్టినప్పుడు జనరల్గా ఆక్స్ఫర్డ్ అనేది మ్యాండేటరీగా మేము పెడతాం. ఆక్స్ఫర్డ్ కానీ, ఇంపీరియల్ కానివ్వండి, యూసీఎల్ కానీ, ఎడన్బరా కానివ్వండి, కింగ్స్ కాలేజ్, మాన్చెస్టర్, బ్రిస్టల్, ఇలాంటి ఒక 10 కాలేజీలు ఏవైతే కొంచెం ప్రెస్టీజియస్ లండన్ స్కూల్ ఆఫ్ ఎకనామిక్స్ కానివ్వండి. అంటే సపరేట్ ఎపిసోడ్ చేయాలి, మనకు టైం కుదరట్లేదు. ఇప్పుడు లండన్ స్కూల్ ఆఫ్ ఎకనామిక్స్ అంటే అది ఒక మళ్ళీ స్టోరీ, దాని రిక్వైర్మెంట్. ఇప్పుడు క్యాంబ్రిడ్జ్ అంటే అది ఒకటి మళ్ళీ. ఇంకోటి చూడండి, ఆక్స్ఫర్డ్లో ఉన్న అన్ని సబ్జెక్టులు 53 సబ్జెక్టులు క్యాంబ్రిడ్జ్లో ఉండవు. ఇప్పుడు ల్యాండ్ ఎకానమీ ఉందండి, అదొక మేజర్. అది ల్యాండ్ ఎకానమీ చదవాలనుకోండి క్యాంబ్రిడ్జ్ అప్లై చేయాలి మీరు. ఆక్స్ఫర్డ్లో ఉండదు. అంటే ఆక్స్ఫర్డ్లో ఉన్న మేజర్స్ అన్ని క్యాంబ్రిడ్జ్లోనే ఉండవు, క్యాంబ్రిడ్జ్లో ఉన్నాయన్నీ కూడా ఆక్స్ఫర్డ్లో ఉండవు. క్యాంబ్రిడ్జ్ ఇంకొంచెం అకాడమికల్గా ఎక్కువ అడుగుతాడండి, అంటే దాని రిక్వైర్మెంట్ ఎక్కువ ఉంటుంది. సో జనరల్గా మన ఇండియన్స్ ఎక్కువ మంది మెజారిటీ ఆఫ్ ద కేసెస్లో ఆక్స్ఫర్డ్ ఎక్కువ మంది ప్రిఫర్ చేస్తారు, ఎందుకంటే 2 పెట్టలేం కదండి మనం అలాగను. సో డెఫినెట్గా మనం ఏదైనా సపరేట్గా ఏదైనా క్యాంబ్రిడ్జ్ గురించి, లండన్ స్కూల్ ఆఫ్ ఎకనామిక్స్ సపరేట్గా ఏమన్నా ఇంపీరియల్ కాలేజీ సపరేట్గా చేద్దామండి ఫ్యూచర్లో. విద్యార్థుల తల్లిదండ్రులారా తస్మత్ జాగ్రత్త. ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీలో అప్లికేషన్ల డెడ్లైన్ అనేది ప్రారంభమయ్యింది. అతి త్వరలోనే మీరు అప్లికేషన్స్ను తీసుకోకుంటే మాత్రం ప్రపంచ స్థాయిలో ఉన్నటువంటి ఎన్నో కాంపిటేటివ్ దాంట్లో కూడా అవి మనకు దొరికే అవకాశాలు ఉన్నాయి. మీ ఉజ్వల భవిష్యత్తును దృష్టిలో పెట్టుకోవాలంటే ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీకి కనెక్టింగ్గా ఉన్నటువంటి 30 కాలేజీలలో మీరు అడ్మిషన్ పొందాలంటే డాక్టర్ ఏ సతీష్ గారిని కన్సల్ట్ అయ్యి మీరు అతి త్వరలో మీ యొక్క అదృష్టాన్ని పరీక్షించుకోవాలంటని చెప్పి ప్రైమ్9 న్యూస్ ప్రత్యేకంగా మిమ్మల్ని విజ్ఞప్తి చేస్తుంది. థ్యాంక్ యూ సతీష్ గారు. థ్యాంక్ యూ అండి. డాక్టర్ ఏ సతీష్ గారు ఏపీ తెలంగాణ విద్యార్థులకు సుపరిచితమైన పేరు. సతీష్ గారు 2001 యూపీఎస్సీ పరీక్షల్లో ఉత్తీర్ణులై ఇండియన్ రైల్వే విభాగంలో ఉద్యోగం సాధించారు. సతీష్ గారు చదివిన చదువులు ఇంజనీరింగ్, ఎంటెక్, ఎంబీఏ, ఎగ్జిక్యూటివ్ ఎంబీఏ, ఎంఎస్సీ, ఎంబీఏ హెచ్ఆర్, ఎంఏ సైకాలజీ లాంటి పోస్ట్ గ్రాడ్యుయేషన్ డిగ్రీలతో పాటు డాక్టరేట్ కూడా చదవడం జరిగింది. డాక్టర్ సతీష్ గారు నిరంతర విద్యార్థి. అలాగే సతీష్ గారు పలు ప్రతిష్టాత్మక కాంపిటేటివ్ పరీక్షల్లో యూపీఎస్సీ నిర్వహించే సివిల్ సర్వీసెస్ పరీక్షల్లో 159వ ర్యాంక్, అలాగే ఇంజనీరింగ్ సర్వీస్లో 24వ ర్యాంక్, గేట్ ఎగ్జామ్లో 4వ ర్యాంక్, క్యాట్ ఎగ్జామ్లో 99.8%, జీమాట్ ఎగ్జామ్లో 760 స్కోర్, ఇలా పలు కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో మొదటి ప్రయత్నంలోనే ఎన్నో ర్యాంకులు సాధించారు. ఇన్ని క్వాలిఫికేషన్స్, డిఫరెంట్ కాంపిటేటివ్ పరీక్షల్లో ర్యాంకులు సాధించిన వ్యక్తులు మన ఇండియాలో చాలా అరుదని చెప్పాలి. ఇలాంటి అకాడమిక్ల పరంగా, కాంపిటేటివ్ల పరంగా ఇన్ని ర్యాంకులు సాధించడంతో పాటుగా గవర్నమెంట్ ఉద్యోగం చేస్తూ పలు అవార్డులు తీసుకున్నారు. సతీష్ గారికి జనరల్ మేనేజర్ అవార్డు జోనల్ లెవెల్లో, ఆల్ ఇండియా లెవెల్లో నేషనల్ లైఫ్ టైమ్ అచీవ్మెంట్ గుర్తింపులు దక్కాయి. అప్రిసియేషన్ ఆఫ్ ప్రెసిడెంట్ ఇండియా నుంచి గానీ లైఫ్ టైమ్ సేవాశ్రీ అవార్డు ఫ్రమ్ ఆంధ్రప్రదేశ్ మంత్రుల నుంచి అందుకున్నారు. వీటితో పాటు పలు రకాల అవార్డులు అందుకున్నారు. ఎన్నో ప్రతిష్టాత్మక ఆర్గనైజర్స్ సంస్థలో పర్మనెంట్ మెంబర్గా ఉన్నారు. కష్టపడి పైకి వచ్చిన వ్యక్తి కావడం వల్ల గత 20 సంవత్సరాల నుంచి ఎంతో మంది చిన్నపిల్లల దగ్గర నుండి 5, 6 తరగతి విద్యార్థుల నుంచి పెద్ద పెద్ద పీజీ, పీహెచ్డీ కాలేజీలకు వెళుతూ విద్యార్థులకి అవగాహన కల్పిస్తూ ఉంటారు. ప్రతి విషయంపైన డాక్టర్ సతీష్ గారు స్పష్టమైన అవగాహన కలిగి ఉన్నారు. డాక్టర్ సతీష్ బలంగా నమ్మే సూత్రం ఏంటంటే, అవేర్నెస్ ఈజ్ ఎవ్రీథింగ్. మనిషికి అవేర్నెస్ ఉంటే ఏదైనా సాధించగలరు. ఒక్క మోటివేషన్తోనే కాదు, ఏది చెయ్యాలి, ఏది చేయకూడదు, ఎలాంటి డెసిషన్ తీసుకోవాలనే విషయాలపై, ముఖ్యమైన విషయాలపై అవగాహన కల్పిస్తూ ఉంటారు. అలాగే గవర్నమెంట్, ప్రైవేట్ జాబ్లే కాకుండా ప్రపంచ దేశాల్లోని జాబ్స్పై కూడా అవగాహన కల్పిస్తూ ఉంటారు. ఉద్యోగాలతో పాటు పెద్ద చదువులైన ఐఐటి వంటి వాటిపై సెషన్స్ నిర్వహిస్తూ ఉంటారు. ఇప్పటి వరకు 3 లక్షల సెమినార్లు ఒక్క రూపాయి తీసుకోకుండా ఉచితంగా నిర్వహించారు. ఇందులో భాగంగా
మన ప్రైమ్ 9 ద్వారా విద్యార్థులకి మోటివేషన్ ఇవ్వడానికి మీ ముందుకు వస్తున్నారు డాక్టర్ సతీష్ గారు. ఎంతో మంది రాంగ్ డెసిషన్ తీసుకుని కెరీర్ స్పాయిల్ చేసుకుంటున్నారు. డాక్టర్ ఏ సతీష్ గారి 25 ఏళ్ల ఎక్స్పీరియన్స్ తో మీ కెరీర్ డెసిషన్స్ డబుల్ చెక్ చేసుకోండి.